హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విన్నర్ బృంద సింగింగ్ జర్నీ గురించి అండ్ ఇంకా సింగింగ్ టిప్స్ గురించి మొత్తం కూడా తన ప్రయాణం అంతా కూడా ఇండస్ట్రీలో అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, విన్నర్ అవ్వడానికి తన వెనకాల ఉన్నది ఎవరు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హలో బృంద గారు. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ట్రోఫీ ఎలా అనిపిస్తుంది? ఫీల్ యాక్చువల్లీ సో హ్యాపీ, ఎమోషనల్ అండ్ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ. ఓకే, ఫస్ట్ ట్రోఫీ ఎప్పుడు తీసుకున్నారు? ఫస్ట్ ట్రోఫీ అంటే నార్మల్గా అసలు ఫస్ట్ ఒక కాంపిటీషన్లో విన్ అయ్యి స్కూల్లో సెకండ్ క్లాస్లో ఇండిపెండెన్స్ డేకి పాడినప్పుడు తీసుకున్నాను ఫస్ట్ ట్రోఫీ. ఏం పాట పాడారు అప్పుడు? కన్నుల భాషలు తెలియదు. ఓకే, బృందావన్ కాలనీతో స్టార్ట్ చేశారు బృందా గారు. ఏదో అప్పుడు ఆ పాట బాగా వినేదాన్ని అని అదే పాడేసా స్టేజ్ మీద. ఓకే, తర్వాత సింగింగ్ కాంపిటీషన్స్లో బోల్ బేబీ బోలా ఫస్ట్ పాడతా తీయగా, ఫస్ట్ రియాలిటీ షో పాడతా తీయగా, ఆ తర్వాత బోల్ బేబీ బోల్. ఓకే, సో బోల్ బేబీ బోల్ విన్నర్. సీజన్ 2 పాడాను, అది మధ్యలో వచ్చేసా. సీజన్ 8 మళ్ళీ వెళ్ళా, దాంట్లో విన్ అయ్యా. ఎందుకు మధ్యలో వచ్చేసారు? ఎందుకు మధ్యలో ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు ఇప్పుడున్నంత నాలెడ్జ్ అప్పుడు లేదు. అదే ఫస్ట్ పాడతా తీయగలో కూడా అదే ఫస్ట్ రియాలిటీ షో. సో అంత నార్మల్ గా పాడేదాన్ని, తర్వాత మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ. అప్పుడు అంటే ఎలిమినేట్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? పాడతా తీయగా అయితే 13 years, 13. బోల్ బేబీ బోల్ 14, అదే ఇయర్ లో చేసా. ఓకే, అంటే బేసిక్గా ఆ ఏజ్ వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆ సింగింగ్ కాంపిటీషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఈవెన్ డ్రామా జూనియర్స్ లాంటివి కూడా. ఆ ఏజ్లో మనల్ని ఎలిమినేట్ చేస్తే అది మనం తీసుకోగలం, మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే వేరే వాళ్ళు మనకంటే బెటర్ అనుకుంటా అని మన కాన్ఫిడెన్స్ లో అయ్యే ఛాన్స్ ఉంటుందా అప్పుడు? ఏమో, అంటే నాకు పర్సనల్లీ అయితే కాన్ఫిడెన్స్ లో అలా అయితే ఏం లేదు. బికాజ్ నేను ఇప్పుడు నా దాంట్లో పాడతా తీయగల, నాతో పాటు లలిత ఉంది, శ్రీలలిత ఉంది, సాహితి చాగంటి ఉంది. సో అందరు ఉన్నప్పుడు ఆబ్వియస్గా కొంచెం అర్థం అవుతుంది కదా మనం ఎక్కడ ఉన్నాము. సో ఐ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అన్న విషయం ఆ పాట నేను పాడినప్పుడు ఐ అండర్స్టూడ్. సో ఐ థాట్ ఐ విల్ ప్రాక్టీస్ మోర్, నేను మళ్ళీ వెళ్తా అని 2015లో మళ్ళీ వెళ్ళా పాడతా తీయగాకే. కొంచెం బెటర్ అయ్యా కదా, 12 years ఉన్నప్పుడు మళ్ళీ 15-16 years అప్పుడు వెళ్ళా. కానీ స్టార్టింగ్ ఏజ్ 16 నుంచి ఉంది, సర్లే 15 అండ్ రన్నింగ్ 16 కదా అని వెళ్ళిపోయా. సో వాళ్ళు చూసి ఆల్రెడీ పాడతా తీయగాలో పాడావు కదా, మళ్ళీ పాడతా తీయగా ఎందుకు, స్వరాభిషేకంలో తీసుకుంటామని చెప్పి అటు తీసుకున్నారు కోరస్ గ్రూప్లో. సో అలా ఐ ట్రావెల్డ్ ఫర్ 3 to 4 years or maybe 5 years బాలుగర్ టీంలో ఐ ట్రావెల్డ్ విత్ దెమ్. ఓ సూపర్, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి సడన్ గా విన్నర్ కాలేదు, చాలా కఠోర శ్రమ, కృషి, పట్టుదల ఇదంతా ఉండింది. సాహితీ గారు మీరు అప్పటి నుంచి ఫ్రెండ్స్? ఓకే, కానీ ఎందుకు సాహితీ గారు తర్వాత కొంచెం మూవీస్లో సాంగ్స్ కానీ ప్లేబ్యాక్ సింగర్గా కొంచెం సక్సెస్ఫుల్గానే ఉన్నారు, సో మీకెందుకు ఛాన్సెస్ అంతగా రాకపోవడానికి? అంటే నేను అప్పటికి నా ఫస్ట్ రియాలిటీ షో పాడతా తీయగా, సాహితీ అది ఆల్మోస్ట్ 4th or 5th, చిన్నప్పటి నుంచి పాడుతుంది కదా తను. సో అండ్ తను అయితే చైల్డ్ ప్రాడిజీ అంట నేనే. సో మేబీ అంటే ఒక్కొక్కరు మ్యూజిక్ లెర్నింగ్ డిఫరెంట్ టైం కాబట్టి నేను ఇప్పుడు మేబీ ఓకే అని అనుకుంటున్నా, తను అప్పుడే అలా ఉండింది. సో ఇట్ డిఫర్స్ కదా. ఓకే, ఆల్మోస్ట్ సింగర్స్ అందరూ మీకు ఫ్రెండ్సా? ఎవరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు సింగర్స్ లో? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాతో పాటు పాడేవాళ్ళు రచిత అని ఒక అమ్మాయి ఉంది, హనీ అని అమ్మాయి ఉంది, ఇంకా స్నిగ్ధ అని అమ్మాయి ఉంది, స్నిగ్ధ శర్మ. సో వీళ్ళందరూ క్లోజ్, మేము అందరం బాగా చిల్ అవుతాం. ఓకే, అంటే ప్లేబ్యాక్ సింగర్స్ కూడా మొత్తం ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ సింగర్స్ లో కూడా మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. ఎవరు బాగా క్లోజ్ అంటే? క్లోజ్ అంటే సాహితీ క్లోజే, లలిత క్లోజే, హారిక నారాయణ అక్క క్లోజే. సో
ఓకే. ఎటువంటి టిప్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ దగ్గర నుంచి అన్ని అంటే స్పెసిఫిక్ గా వెళ్ళి కూర్చొని ఏం అడగం. మేబీ వాళ్ళు పాడుతున్నప్పుడు ఓకే ఇది ఇలా కూడా పాడొచ్చు అని మనం చూసుకొని అలా. ఓకే. అంటే అందరిది సేమ్ ప్రొఫెషన్ కాబట్టి చిన్న జలస్ ఏమైనా ఉంటుందా? ఏముండదు, ఒకళ్ళకి టిప్స్ చెప్పకుండా ఉండడం? లేదు అలా అయితే ఏముండదు. ఇప్పుడు ఎవరన్నా వెళ్ళి అక్క నాకు ఇది అర్థం కావట్లేదు సాహిత్య నాకు అర్థం కావట్లేదు అంటే దే విల్ బి ఓపెన్ టు టెల్. అసలు అలా ఏముండదు. ఓకే. సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. కర్ణాటిక్ మ్యూజిక్ ఇంకా నేర్చుకుంటున్నాను. రాజసింహాచార్యులు అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. హైదరాబాద్ బ్రదర్స్ వాళ్ళ తమ్ముడు. అలాగే లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే రైట్. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే అరౌండ్ నేను 6th క్లాస్ అలా ఉన్నప్పటి నుంచి. ఓకే. అంటే ఏంటి ఇంట్రెస్ట్ రావడానికి మీకు మ్యూజిక్ మీద, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఇంట్రెస్ట్ రావడానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి ప్లేబ్యాక్ సింగర్ అనేది అసలు బ్రెయిన్ లో లేదు. ఇప్పటికీ ఐఎమ్ నాట్ అంటే ప్లేబ్యాక్ పక్కా చెయ్యాలి అని ఉంది. వస్తే ఆపర్చునిటీ నేను వదులుకోను. బట్ అలా రాలేదు అని చెప్పి బాధపడిపోవడం అది కూడా లేదు. అంటే ఐ థాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా లైఫ్ అంతా మ్యూజిక్ లో ఉండాలి. మేబీ ఇట్ కుడ్ బి టీచింగ్, మేబీ సింగింగ్, అదే ప్లేబ్యాక్ కానివచ్చు ఏదైనా, బట్ సమ్హౌ నా లైఫ్ మ్యూజిక్ తో రిలేట్ అయ్యే ఉండాలి అని అనుకున్నా. సో అలాగే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్నా. మా రాజమాచారి దగ్గర 6th 7th నుంచి నేర్చుకున్నా. అలా నాకు ఫస్ట్ అయితే అసలు కర్ణాటిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మూవీ పాటలు పాడాలంటే ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేది, కానీ కర్ణాటిక్ ఎవరు పాడతారు అన్నట్టు ఉండేది. బట్ మా సార్ అదే రాజసింహ సార్ దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా అలాగే వెళ్ళేదాన్ని క్లాసులకి, ఏదో సర్లే. ఎందుకంటే నేను ఇలా స్కూల్ అయిపోగానే వచ్చేసరికి అందరు పిల్లలు ఆడుకుంటుండే వాళ్ళు, నాకు సాటర్డే సండేనే క్లాస్ ఉండేది. సో మేబీ దట్ ఆల్సో ఇంపాక్ట్ ఉండేది అన్నమాట. వాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నాను, నన్ను ఆడుకోవట్లేదు అని. బట్ ఒక పాయింట్ తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్స్ ద ఇంపార్టెన్స్. అంటే కర్ణాటిక్ నేర్చుకుంటే ఏంటి, మ్యూజిక్ లో ఉండాలి అంటే వాట్ షుడ్ ఐ డూ అని ఏదో somehow I got it, and from there I started more ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మీకు మ్యూజిక్ అంత ఇంట్రెస్ట్ ఉంది, మీకు సంగీతం నేర్పించాలి అని ఫ్యామిలీకి ఎట్లా తెలిసింది? వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారు అసలు చిన్నప్పటి నుంచి? యాక్చువల్లీ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అండ్ డాన్స్ రెండు. ఇండస్ట్రీలో ఎవరు లేరు? ఇండస్ట్రీలో ఎవరు లేరు, అసలు లేరు. మామయ్య కొన్ని అంటే వాయిస్తారు, పాడతారు అలా అలా. సో అమ్మకి చాలా ఇంట్రెస్ట్, కానీ తను ఉన్నాయి అంటే తను చిన్నప్పుడు అంత స్కోప్ లేదు, మక్తల్లో ఉండేవారు. సో స్కోప్ లేదు కదా, సరే దీనికి నేర్పిద్దాము అని అలా తీసుకెళ్ళింది. అక్కడ నుంచి ఇంకా అలా కంటిన్యూ అయింది. ఓకే అంతే. బట్ అంటే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉందని కాదు, కానీ వాళ్ళకి ఫస్ట్ అమ్మకి ఫుల్ ఇంట్రెస్ట్ ఉందని తీసుకెళ్ళింది, అది అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చామంతే. ఓకే. అంటే అంత సపోర్ట్ చేశారు, మీకు నేర్పించాలి సంగీతం, మిమ్మల్ని సింగర్ చేయాలనే కదా? సింగర్ అని కాదు, అంటే అమ్మ సింగర్ అని ఎప్పుడు లేదు. సంగీతం నేర్చుకోవాలి, నేను ఎలాగో నేర్చుకోలేదు, దీనికన్నా నేర్పిద్దాము అని తీసుకెళ్ళింది మ్యూజిక్ క్లాస్ కి. అలా పాడుతున్నా, అందరి దగ్గర అంటే నార్మల్ గా పాడుతున్నా, తను ఓకే బాగా నేర్చుకుంటుందిలే అన్న. కానీ ఎప్పుడు అమ్మకు కూడా పక్క సింగర్ చేయాలి, ప్లేబ్యాక్, అసలు మాకు ఇండస్ట్రీ గురించే తెలీదు. సో ఈవెన్ అమ్మకి తెలీదు, కర్ణాటిక్ నేర్చుకుంటుందా, మ్యూజిక్ అనేది ఒక అసెట్ కదా, అది కూడా నేర్చుకొని అన్నట్టే నేర్పించింది. కానీ ఇది ఇంట్లో తను నాలాగే ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఓహో ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని తెలుసుకునే ఉంది, కానీ తనకు అసలు ముందేం తెలీదు. కానీ అంటే మీరు ప్లేబ్యాక్ సింగర్గా అవ్వాలి అని, ఇది ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఎందుకు ఫ్యామిలీ నుంచి అంటే మమ్మీ నుంచి కొంచెం భయపడినట్టున్నారు మీరు? భయపడలేదు. ఓకే చెప్తారా లేదా అని ఆలోచించుకునే ఇది ఎందుకు వచ్చింది మీకు? ఓకే యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే చెప్తారా అనే కాన్సెప్ట్ కూడా ఇవ్వలేదు నేను. అవునా? నేను కేదార్కంతా నేను ఎక్కువ ట్రావెల్ చేస్తా. సో కోవిడ్ ఫస్ట్ వేవ్ అయ్యాక కేదార్కంతా ట్రెక్ వెళ్ళా, స్నో ట్రెక్. అక్కడ సిగ్నల్స్ లేవు, ఏం లేవు. అప్పటికి 2 jobs ఉండే, హెచ్ఆర్ చేశాను. సో 2 jobs ఉన్నాయి, ఇంకా యాక్సెప్ట్ చేస్తే జాబ్ చేయాలి. కానీ అప్పుడు అనిపించింది వై ఇంత నేర్చుకున్నా ఎందుకు, లెట్స్ సీ ఏమవుతుందో, ఒక 1 year చూస్తామని చెప్దాము అని అమ్మకి చెప్పా. కిందికి రాగానే సిగ్నల్ రాగానే ఫస్ట్
నేను జాబ్ ఏం చేయట్లేదు, 1 year మ్యూజిక్లో ఉండి చూద్దాం అనుకున్నా, వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ జాబ్ వెళ్తా అని చెప్పా. తను కూడా ఓకే సరే అంటే తనకు ఫస్ట్ డిగ్రీ అయిపోగానే అంటే లేదు లేదు ఫస్ట్ నువ్వు MBA కూడా చెయ్యి, చేశాక డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పింది. సరే MBA చేశాక ఇంకా ఐ సెడ్ ఒక 1 year చూడాలనుకున్నా అంటే సరే వెళ్ళు. అప్పటికి ఎవరు సింగింగ్ రికార్డింగ్స్ పాడుతున్నా, కిరవాణి సార్కి వాళ్ళకి వర్క్ చేశాను అప్పటికి. సో సరే చూడు అనంది. ఆ 1 year ఇన్ని ఇయర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కసారి అంటది కానీ అంత కోపంలో ఏదో అనేస్తుంది, ఓకే అని అంట, నేను లైట్ తీసుకుంటాం. కానీ షీ నెవర్ మెంట్ నువ్వు లేదు అయిపోయింది ఇంకా ఏం లేదు జాబ్ వెళ్ళు, నో షీ సపోర్టెడ్ మీ అలాట్ ఈ విషయంలో. సో అంటే అప్పుడు మీకు జాబ్ చేసినప్పుడు ఆ లైఫ్ బాగా నచ్చిందా లేదంటే ఇప్పుడు చేయలేదా? హెచ్ఆర్గా చేశానన్నారు. హెచ్ఆర్ చదివాక MBA అవ్వగానే 2 jobs ఉండే చేతిలో ఉన్నాయి కానీ జాయిన్ అవ్వలేదు. అసలు ఏ జాయిన్ ఐ డింట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు IT కంపెనీ. అలా చదువు అయిపోయింది, ఐ కేమ్ టు మ్యూజిక్ సైడ్. ఓకే. సో అంటే 10 years నుంచి మ్యూజిక్లోనే ఉన్నారు, కెరీర్ మొత్తం ఇంక దీని మీద ఫోకస్ చేశారు. అనిపించింది అంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అప్పుడు జాబ్స్ వదిలేసి ఇది కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్ ప్రొఫెషన్ అని మీకు అనిపించిందా? ఇప్పుడు అంటే పక్కాగా అయితే నేను చెప్పలేను. అవునా? ఇది రిస్కీ. ఇప్పుడు చూసుకున్నా సరే ఇప్పుడు దీంట్లో ఎంతవరకు సస్టైన్ అవుతాము, ఎంతవరకు ఛాన్సెస్ వస్తాయి అనేది తెలీదు. జాబ్ ఉంటే అట్లీస్ట్ ఎవ్రీ మంత్ సంథింగ్ వచ్చేస్తుంది అనే ఒక క్లారిటీ ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ నుంచి లైఫ్లో ఒకటి చాలా గట్టిగా ఉండేది ఏంటంటే లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ షుడెంట్ రిగ్రెట్. అంటే అరే ఆ టైంలో జాబ్ కాకుండా ఈ వేలో వెళ్ళుంటే మంచిగా అయ్యేదేమో, నేను తప్పని చేశాను అనేది వద్దు నాకు. సో చేసి ట్రై చేస్తా, వర్కౌట్ అవ్వలేదా బట్ స్టిల్ ఐ విల్ బీ హ్యాపీ. నేను అట్లీస్ట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నేను ఒక ట్రై ఇచ్చాను, ఇది రాలేదు, ఇట్స్ ఓకే, ఐ ట్రైడ్ అనే హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏం చేయకుండా బాధపడడం కానీ చేసి బాధపడతాం అనే కాన్సెప్ట్లో నేను ఉంటా బేసిక్గా. అదే ఆలోచించుకొని ఐ థాట్ ఐ విల్ నాట్ రిగ్రెట్ ఇట్ లేటర్. జాబ్ చేసి రిగ్రెట్ అవడం కంటే ఐ విల్ డూ దిస్, ఏదైతే అది అయింది చూసుకుందాం అన్నట్టు ఐ కేమ్. ఓకే. మరి 10 years ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఎప్పుడైనా మరి రాంగ్ స్టెప్ తీసుకున్నామేమో అని, లేదంటే మీరు ఫైనాన్షియల్గా కానీ కెరీర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వద్దు ఇంక మనం ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకున్న సిచ్యువేషన్ వచ్చిందా? లేదు, అదైతే ఇప్పుడు రాలేదు, ఈవెన్ థాట్ కూడా తట్టలేదు. అంటే ఐ డోంట్ నో సమ్హౌ ఏదో వర్క్ వచ్చేది అండ్ మధ్యలో ఐ స్టార్టెడ్ బ్యాండ్. అంటే నేను ఫస్ట్ ఒక బ్యాండ్ పెట్టాను, దాంతో 1.5 year ఐ డిడ్ అండ్ దెన్ ఎవ్రీబడి వాళ్ళందరూ వర్క్స్ చేసేవాళ్ళు. సో ఐ డెంట్ అంటే వర్కౌట్ అవ్వలేదు. అండ్ దెన్ ఐ డిడ్ ఫ్రీలాన్సింగ్ షోస్ అవి ఇవి చేసేదాన్ని. తర్వాత ఇప్పుడు నేను ఉంటున్న బ్యాండ్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే ఐ వెంట్. సో ఐ హ్యావ్ బ్యాండ్ ఆల్సో నౌ. ఓకే. బ్యాండ్ మీదేనా? నాది కాదు, రాజ్ అని చెప్పి మా డ్రమ్మర్ తను ఫామ్ చేశాడు. సో ఐ జాయిన్ అండ్ నౌ ఇట్స్ లైక్ నాది తనది ఇద్దరు బ్యాండ్ లాగా అయ్యింది. బ్యాండ్ పేరు? బ్యాండ్ సెహరీ. బ్యాండ్ సెహరీ. ఓకే. అండ్ ఈ ఫ్రైడే మేము 21st రోజు అకాన్లో రీలాంచ్ చేస్తున్నాం బ్యాండ్ ని. ఓకే. అంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నారా? ఐడిల్ అప్పుడు వి డిడ్ంట్ డు ఎనీ షోస్, ఎందుకంటే ఐడిల్ లోనే అయిపోతుంది టైం అంతా, వీక్లీ కదా షూట్, సో అవ్వలేదు అండ్ టైం కూడా దొరకలేదు. అండ్ ఈవెన్ షోస్ చేసి ఇది 2 స్ట్రెయిన్ అయినా వోకల్ స్ట్రెయిన్ అవుతుంది కదా అని వాళ్ళు కూడా చేయొద్దు అంటారు. సో 3 to 4 months ఏం చేయలేదు. సో ఆఫ్టర్ ఐడిల్ కూడా ఇప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ షో వి ఆర్ డూయింగ్ టుగెదర్. సో ఐ హావ్ బీన్ విత్ బ్యాండ్ ఫర్ 3 years. ఓకే. ఈ బ్యాండ్స్ మ్యూజిక్ ని ఎక్కువగా పబ్బుల్లో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అవును. సో ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని చేసి ఉంటారు అట్లా పబ్స్లో? ఆల్మోస్ట్ 3 years అంటే చాలానే చేసి ఉంటాను. అవునా? యా. ఎలా ఉంటుంది అక్కడ? అట్లీస్ట్ వి డు 8, మినిమం 8 అయితే ఉంటాయి ఆర్ 7. యా. సో బేసిక్ అంటే అన్ని బ్యాండ్స్ మాక్సిమం ఇప్పుడు లైవ్ మ్యూజిక్ ప్రిఫర్ చేస్తున్నారు, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బేసిక్ ఎట్లా ఉంటుంది బ్యాండ్కి పబ్బుల్లో పేమెంట్ అంటే ఒక నైట్ పేమెంట్ అంటే డిపెండ్స్ ఆన్ బ్యాండ్, ఇట్ డిపెండ్స్ ఆన్ పబ్. అండ్ ఇప్పుడు మీకు హోమ్ బ్యాండ్ కొన్ని పబ్స్ లో హోమ్ బ్యాండ్ ఉంటుంది, అంటే మేబీ ఆ బ్యాండ్ ఫస్ట్ ఇనిషియేట్ చేసిందే అంటే ఆ పబ్ లోనే వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇచ్చేటారు. సో దెన్ హోమ్ బ్యాండ్స్ ఉన్నప్పుడు బయట మనం 10 తీసుకున్నా సరే హోమ్ బ్యాండ్స్ లో వి ఓన్లీ టేక్ 5. ఓకే.
బికాజ్ అసలు ఆపర్చునిటీ ఇవ్వకపోతే మేము బయట తెలిసే వాళ్ళం కాదు అనే దాంట్లో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పబ్ టు పబ్, బ్యాండ్ టు బ్యాండ్, అండ్ బ్యాండ్కి ఎంత ఫేమ్ ఉంది దాన్ని బట్టి అన్నీ. అంటే బేసిక్ ఒక నార్మల్ పబ్ అయితే అంటే బాగా రిచెస్ట్ అయితే ఎంత? రిచెస్ట్ అయినా బేసిక్ అయితే ఆల్మోస్ట్ ఏ బ్యాండ్ అయినా బేసిక్ అయితే ఆబ్వియస్గా 4 to 5 అయితే ఉంటుంది. ఓకే, పర్ పర్సన్ వచ్చేది చెప్తున్నా. 4 to 5. ఇంకా పెద్ద బ్యాండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది అంతే. ఓకే, రైట్. సో ఎట్లా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? ఇక్కడ మీరు స్టేజ్ మీద సింగింగ్ వేరు, అక్కడ నైట్ పబ్స్లో ఆ సింగింగ్ వేరు, అక్కడంతా వేరేలా ఉంటుంది వాతావరణం. అక్కడ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్? అండ్ ఇంకా సెక్యూర్గానే ఉంటుందా? యాక్చువల్లీ సెక్యూర్డే ఉంటుంది. బౌన్సర్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, సో సెక్యూర్డే ఉంటుంది. అండ్ ఐ పర్సనలీ ఎంజాయ్ పబ్ సింగింగ్ మోర్ బికాజ్ పీపుల్ చాలా ఇంటరాక్టివ్ ఉంటారు. అండ్ అవర్ మెయిన్ మోటివ్ ఆల్సో విల్ బి వాళ్ళని ఇంటరాక్ట్ చేయాలి. దే ఆర్ కమింగ్ టు ఎంజాయ్. సో వాళ్ళు బాగా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నట్టే ఉంటాం. సో వీ ఆస్క్ దెమ్ టు సింగ్, వాళ్ళతో పాడిస్తాము, వాళ్ళతో డాన్స్ చేయిస్తాము. సో అంటే ఇప్పుడు నార్మల్గా మనం పాడుతున్నప్పుడు ఎవరన్నా ఇఫ్ దే ఆర్ ఇంటరాక్టింగ్, దే ఆర్ క్లాపింగ్ ఆర్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, పేమెంట్ ఉన్నా లేకపోయినా దెర్ విల్ బి అ సాటిస్ఫాక్షన్. అబ్బా చాలరా ఇవాళ బాగుంది అని. సో దట్ హ్యాపెన్స్ పబ్ సింగింగ్స్ లో, ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఐ ఎంజాయ్ పబ్ సింగింగ్. ఓకే. ఫ్యామిలీస్ నుంచి మరి ఏమైనా డిస్కరేజ్ చేయడం, ఎందుకు ఈ నైట్ టైమ్స్ పబ్స్లో, అటువంటిది ఏమైనా రిలేటివ్స్ నుంచి ఏమైనా ఫ్యామిలీకి చెప్పడం కానీ అటువంటిది ఏమైనా ఉండదా? ఏముండదా? ఓకే, అలా అయితే సూపర్. మా మమ్మీ మా అమ్మ వచ్చారు, మా మామయ్య వచ్చారు, ఇలా ఉంది షో అని అంటే దే ఆల్సో కేమ్, దే ఆల్సో ఎంజాయ్డ్. సో బట్ నెవర్ డిస్కరేజ్ అయితే అసలు ఎవరి దగ్గర నుంచి ఏం లేదు. రైట్. సో ఇంకా మూవీస్కి ఎన్ని మూవీస్కి చేసి ఉంటారు మీరు? కోరస్ అయితే చాలా వాటికే చేశాను. డెబ్యూ వచ్చేసి జానులో పాడాను నేను. ఓకే, సో డబ్బింగ్ కూడా చెప్పినట్టు? డబ్బింగ్ కూడా చెప్పాను అందులో. అలా అన్న ఒక 10-15 మూవీస్కి పాడుంటాను. ఓకే. కోరస్ సింగర్కి ప్లేబ్యాక్ సింగర్కి ఎట్లా ఉంటుంది పేమెంట్ డిఫరెన్స్? పేమెంట్ సేమ్ అండి. ఇది కూడా అంటే ఇప్పుడు ఆ మూవీ బట్టి ఉంటుంది, డైరెక్టర్ బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ బట్టి, సింగర్ బట్టి, ఎవ్రీథింగ్. అంటే ఒక్కటి అని కాదు. ఇప్పుడు మనకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ బాగా తెలుసు అని అంటే ఆయన కొన్ని దానికి వర్క్స్ చేసినప్పుడు పేమెంట్ ఇవ్వకపోయినా వెళ్తాం. అంటే వీ హ్యావ్ దట్ బాండింగ్ ఆర్ ఆ జర్నీ చేసాం కదా అనేటట్టు. బట్ అలానే మొత్తం ఇవ్వకుండా కూడా ఉంటారు, పక్కా ఇస్తారు. బట్ చెప్తున్నా అంటే ఏదైనా చిన్న కంపోజింగ్ సెషన్కి వెళ్ళినప్పుడు ఆర్ అలా వెళ్ళినప్పుడు కొన్నిటికి ఇవ్వకపోయినా తర్వాత మెయిన్ సాంగ్ పాడుతున్నప్పుడు ఇస్తారు. సో డిపెండ్స్ అనమాట. కోరస్ సింగింగ్ పేమెంట్ అంతా వేరుంటుంది బికాజ్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ సింగ్ కదా. సో ఇట్ డిపెండ్స్. ఓకే. కానీ అంటే మీ బ్యాండ్కి సంబంధించి మీరు స్పెషల్గా ఈవెంట్స్ చేసుకుంటున్నారు కాబట్టి కోరస్ ఎప్పుడైనా పాడాలని ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకులే అంత పేమెంట్ రాదు, వెళ్ళి వేస్ట్, మన బ్యాండ్కి షో ఉంది కదా, ఈ షోకి ప్రాక్టీస్ చేసి షోకి వెళ్తే బెటర్ అని ఏదైనా లైట్ తీసుకున్నది ఉందా? ఎందుకంటే బ్యాండ్ ఆబ్వియస్గా రాత్రి ఉంటుంది, 8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏ వర్క్స్ వచ్చినా 8 లోపు ఏమున్నా ఐల్ గో. అది కోరస్ అని కాదు, సోలో కాదు, ఏదైనా ఐ గో. బికాజ్ ఏ ఆపర్చునిటీ ఎలా వస్తుందో, ఎలా హిట్ అంటే బయటికి వెళ్తుందో తెలియదు కదా. సో వాట్ ఎవర్ ఐ గెట్ ది ఆపర్చునిటీ ఐ గ్రాబ్ ఇట్ అనేలానే నేను వెళ్తా. అండ్ 8 తర్వాత ఏమన్నా ఉన్నా ఐ జస్ట్ అడ్జస్ట్ అవుతుందా చూసుకుంటా, లేదంటే నెక్స్ట్ డేకి మార్పించుకోవచ్చు అంటే నెక్స్ట్ డే, లేదు అని అంటే నేను షో ఉన్నప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. ఎవరెవరు మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు? సాయి కార్తిక్ గారితో చేశాను, భీమ్స్ గారితో చేశాను, కీరవాణి గారితో చేశాను, డెన్నిస్ నార్టన్ అని ఆయనకు చేశాను. సో ఇలా చాలా మందికి చేశాను. అచ్చు సార్కి చేశాను. ఓకే. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే భీమ్స్ గారు ఈ మధ్య కాలంలో మంచి మంచి సాంగ్స్ చేస్తున్నారు, మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వీళ్ళతో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? భీమ్స్ అండ్ ఇంకా కీరవాణి గారు కానీ, సో వీళ్ళది ఎలా ఉంటుంది? తమన్ గారితో కూడా చేశారు, ఓజీ చేసినట్టున్నారు కదా. వాళ్ళు అంటే బేసిక్గా వాళ్ళ రికార్డింగ్ ఎట్లా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ దేనికి ఏది యూజ్ చేయాలనేది మీరు పాడుతున్నప్పుడు ఎలా డిసైడ్ అవుతారు, అక్కడిక్కడ చేసే చేంజెస్, ఇలా వర్కింగ్ స్టైల్ ఏంటి, డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ పర్సనలీ ఇప్పుడు మేము పాడుతున్నప్పటికే ప్రోగ్రామింగ్ అంతా అయిపోయి ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక ఐడియా ఫస్ట్ సాంగ్ చేయాలనుకున్నప్పుడే ఉంటుంది.
సో దాని ప్రకారం అన్నీ చేసేసి మేబీ కొన్ని పైన తర్వాత చేసేవి కొన్ని చేస్తారు, అంటే ఏమైనా థాట్స్ వచ్చినప్పుడు. బట్ నార్మల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ముందే అయిపోయి ఉంటుంది, దాని మీద వీసింగ్. అండ్ అక్కడికక్కడ ట్యూన్ కొంచెం చేంజ్ చేసి ఇక్కడ ఇంప్రూవైజేషన్స్ ఇవ్వచ్చు, అది అవన్నీ చెప్పడము. సో పాడుతున్నప్పుడు దే విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్, ఉన్నది ఉన్నట్టు కాకుండా వీడు కొన్ని మేము చేస్తాం, కొన్ని వాళ్ళు చెప్పి చేయిస్తారు. సో ఆల్ దిస్ ఇస్ అ ప్రాసెస్. ఓకే, అంటే వీళ్ళకి సపరేట్ స్టైల్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి. ఇప్పుడు భీమ్స్ గారి స్టైల్ ఎలా ఉంటుంది, కీరవాణి గారి స్టైల్ ఎలా ఉంటుంది, అసలు కోరస్ సింగర్స్ని కానీ ప్లేబ్యాక్ సింగర్స్ని కానీ అక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు ఎట్లా సజెస్ట్ చేసి ఎట్లా హ్యాండిల్ చేస్తారు తమన్ గారు కానీ? అందరూ యాక్చువల్లీ చెప్పాలంటే అందరూ జోవియల్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ అక్కడ వెళ్ళగానే విల్ బి వెరీ కంఫర్టబుల్. సో వాళ్ళకి ఏం కావాలి, అసలు ఏంటి సీన్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ ఎమోషన్ కావాలి చెప్తారు. ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎలా కావాలి చూస్తారు, అండ్ ట్యూన్ ఏదైతే ఉంటుందో అది చెప్తారు. సో వీ డూ సింగ్, వాళ్ళకి ఎలా కావాలో అలా పాడి విల్ కమ్ అవుట్, అంతే. సేమ్ ఫర్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఓకే, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఏంటి అసలు? ఈ సీజన్ 4లో మీరు పాడాలని ఎందుకు అనుకున్నారు? విన్నర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీకు పెద్ద కష్టంగా అనిపించి ఉండదేమో అనుకుంటున్నాను నేను, మీరు అక్కడ పాడడానికి పెద్ద టెన్షన్ పడ్డం కానీ ఇదంతా పెద్దగా ఫేస్ చేసి ఉండరేమో అనుకుంటున్నాను మేబీ. లేదు, టెన్షన్ పడ్డాను, నర్వస్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 years అవుతుంది నేను మళ్ళీ రియాలిటీ షో పాడి. ఓకే, సో ఒకటే దాంట్లో పాడుతూ ఉన్నా అంటే అంత భయం ఉండకపోవచ్చేమో, నాకు తెలీదు. చిన్నప్పుడు పాడా, అండ్ ఇట్స్ అ లాంగ్ బ్రేక్ కదా, నాకు కూడా కాంపిటీషన్ అనే ఆ భయం ఉండింది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు రిహార్సల్లో ప్రాక్టీస్లో ఎంత బాగా పాడినా ఆన్ స్టేజ్ మీరు పాడే 5 minutes వెరీ ఇంపార్టెంట్. జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ 5 minutes మీదే ఉంటుంది, కానీ రిహార్సల్ ఇదంతా తెలిసినా ఎవరేం చేయలేరు. వాటర్ ఆ 5 minutes పాడిందే ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ చిన్నగా గొంతు ఏమన్నా అప్పుడు ప్రాబ్లం అయినా, డ్రై అయిపోయినా ఏం చేయలేము. సో నాకు ఆ భయం ఉండేది, పాడేది ప్రాపర్గా పాడాలి కంపల్సరీగా అనేది ఉండేది. బట్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అండ్ ఫస్ట్ సీజన్ 4కి కాల్ వచ్చినప్పుడు కూడా ఏదైనా 2 videos పంపియండి అని అంటే, సరేలే ట్రై చేద్దాం. ఫస్ట్ మీరే అప్లై చేసుకున్నారా సీజన్ 4 పాడాలి? బేసిక్గా ముందు నుంచి అంటే ఇలా రియాలిటీ షోస్ పాడిన వాళ్ళకి కాల్స్ చేస్తారు. ఓకే, ఆర్ లేకపోతే డైరెక్ట్ పెడతారు కూడా కదా. సో నాకు కాల్ వచ్చింది, అండ్ నేను హిందీ ఐడల్కి కూడా చిన్నప్పుడు ట్రై చేసా. సో అందుకని నా నంబర్స్ ఉంటాయి కదా, దే జస్ట్ కాల్డ్ ఇలా సీజన్ 4 వస్తుంది, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ సెండ్ 2 videos అని చెప్పి కాల్ వస్తే, సరేలే ట్రై చేద్దాం, ఇట్స్ బీన్ లాంగ్ టైం కదా. నాకు కూడా అంటే ఇప్పటి వరకు నేర్చుకున్నా, ఇంకొంచెం ఇంకా బెటర్ టిప్స్ అండ్ ఆల్ నాకు దొరుకుతాయి, నేర్చుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది కదా అని చెప్పి ఐ థాట్ ఐ విల్ డూ. పాడి పంపించాను, దే మెసేజ్ మీ సెకండ్ రౌండ్కి సెలెక్ట్ అయ్యావు అని. ఓ వావ్ క్రేజీ అనుకున్నా. బట్ ఫస్ట్ నుంచి కూడా ఐ నెవర్ హ్యాడ్ అ థాట్ నేను విన్నర్ అవ్వాలి, నేను ఇక్కడ దాకా రావాలి, అక్కడి దాకా వెళ్ళాలి, అది లేదు. మై ఓన్లీ థాట్ వాజ్ నేను ఎలిమినేట్ అయినా పర్లేదు, ఫస్ట్ ఎలిమినేషన్ నాదైనా పర్లేదు, బట్ నేను పాడే పాట నా 100% నేను ఇవ్వాలి. అరే ఈ అమ్మాయి పాప మేబీ ఓట్స్ వల్ల పోయిందో లేకపోతే వేరే ఏదన్నా ఫ్యాక్టర్స్ చూడాలి, కానీ నేను పాట బాగా పాడలేదు కాబట్టి ఈ అమ్మాయి ఎలిమినేట్ అయింది అనేది ఉండకూడదు. నేను ఏది ఇచ్చినా నా 100% నేను ఇస్తే, సో దట్ నేను ఎలిమినేట్ అయినా ఐ విల్ బీ సాటిస్ఫైడ్, ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్, బట్ ఇట్ స్టిల్ నేను అవ్వలేదు అని. సో దట్ ఈస్ ఓకే ఫర్ మీ. కానీ అస్సలు పాడకుండా అయ్యింది అనేది వద్దు అని, ఓన్లీ దట్ థింగ్ వాజ్ దేర్ ఇన్ మై బ్రెయిన్ ఫ్రమ్ ద స్టార్ట్. ఓకే, ఇచ్చేది 100% ఇవ్వాలి, దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ అన్నట్టు ఉన్నా. సూపర్. సో మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ మీ నుంచి. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముత్తు ఏ మోవిదన్నది పొత్తు రాసున్నది, బంధాలై పెనవేయ వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవుల మధువులనే చెవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై, కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు
ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది లా 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 సూపర్. మధ్యలో అక్కడ కొంచెం హై పిచ్ వెళ్ళినప్పుడు మీ వాయిస్ అసలు పిచ్ చేంజ్ అయిపోద్దేమో అనిపించింది అక్కడ, కానీ దాన్ని హోల్డ్ చేసి ఇదే మీ నాకు తెలిసి మీ ట్రిక్స్ టిప్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేస్తారు అసలు? వాయిస్ అలాగే ఉండాలి, మంచిగా ఉండాలి, వాయిస్ కోసం కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి, ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఏం కేర్ తీసుకోరు, పిల్ల ఐస్ క్రీమ్ బాగా తింటా. అంటే నేను అన్ని మేబీ మన బాడీ అలవాటు చేసేసుకుంటే అలవాటు అయిపోతుంది అని నేను నమ్ముతా. సో చిన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్న ప్రతిసారి జలుబు వచ్చింది. నవ్ ఇట్స్ లైక్ కామన్, జలుబు ఏం లేకుండా నార్మల్గా తినేస్తా. బట్ నేను చాలా రేర్గా తింటా, బట్ యా తినేస్తా. ఏమి ఐ డ్రింక్ కోల్డ్ వాటర్. యా నార్మల్లీ ఐఎమ్ లైక్ దిస్. కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. ద ఓన్లీ మేబీ టిప్ అంటే మేబీ నేను గొంతుకి తీసుకునే కేర్, ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ రెస్ట్. బాగా పడుకుంటా, బికాస్ షోస్ రికార్డింగ్స్ ఇవి చేసినా వాయిస్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. సో ఐ టేక్ మంచిగా పడుకుంటా, ఐ టేక్ ప్రాపర్ రెస్ట్. సెకండ్ థింగ్, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉంటాం. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే వోకల్స్ ఎప్పుడు డ్రై చేయకూడదు, డ్రై అవ్వకూడదు. రైట్. అంటే నాకు కూడా కొంచెం సాంగ్స్ పాడడం అలవాటు ఉంది. పాడుతున్నప్పుడు డ్రై అయిపోద్ది, గొంతు డ్రై అయిపోయి ఇంకా మధ్యలో ఆగిపోతుంటుంది. సో అది రాకుండా ఏం చేయాలి? వాటర్ తాగుతూ ఉండాలి. అంటే జస్ట్ సిప్స్, కానీ సిప్పే, బట్ మేబీ ఫ్రీక్వెంట్గా 15 minutes 20 minutes 30 minutesకి ఒక్కొక్కసారి గుర్తు చేసుకొని తాగుతూ ఉండాలి. బట్ వెన్ ఎవర్ యూ ఫీల్ యువర్ వోకల్ ఈస్ గెటింగ్ డ్రైడ్, జస్ట్ హ్యావ్ అ సిప్ అంట. సో అది కాక నాకు ఒక డాక్టర్ చెప్పారు, సో ఆల్ పెద్దవాళ్ళు అందరూ చేస్తారు అని చెప్పి. సో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఎవ్రీడే నైట్, ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెంట్ కాకపోతే పాలు, లేదంటే వాటర్, ఎనీథింగ్. సో పాలు, పసుపు, తేనె, ఈ 3 మిక్సెస్, అదే గోరువెచ్చగా చేసుకుని పాలు ఇవి కలుపుకొని తాగాలి అని చెప్పారు. సో హనీ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ యువర్ వోకల్, వెరీ గుడ్ థింగ్ ఫర్ యువర్ వోకల్. ఏమున్నా కొంచెం చిన్న కిచకిచ్ ఉన్నా ఏదున్నా ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్. లాక్టోస్ ఇంటాలరెంట్ లేకపోతే పాలు అన్నా కదా, పాలు మెయిన్లీ నైట్ తీసుకోవడమే బెటర్, కొంచెం ఫ్లమ్ వస్తుంది. సో ఐ డూ దట్ ఎవ్రీ నైట్, నో మ్యాటర్ వాట్. ఒకవేళ మరీ లేట్ అయిపోయింది అవ్వలేదంటే అట్లీస్ట్ ఐ హ్యావ్ అ స్పూన్ ఆఫ్ హనీ అండ్ ఐ స్లీప్. అది దట్ ఈస్ ఓన్లీ 2 things ఐ టేక్ కేర్ ఆఫ్. ఇంకా మిగతా ఇంకా ఏమి ఉండదు. ఓకే, రైట్. మీ సింగింగ్కి ఫిదా అయిపోయి చాలా పెద్ద మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? ఐడల్లోనే బ్రహ్మానందం సార్ చెప్పిన కామెంట్స్, శృతి హాసన్ గారు ఇచ్చిన కామెంట్స్, ప్లస్ బ్యాండ్ గురించి కూడా షీ ఆస్క్డ్ మీ. సో దోస్ మూమెంట్స్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బ్రహ్మానందం గారి కామెంట్స్కి అయితే ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, చాలు, ఇంకా అంటే లైఫ్కి ఒక మీనింగ్ అన్న ఫీల్ వచ్చింది నాకు ఆయన చెప్పినప్పుడు. సో దోస్ కమెంట్స్ వేర్ సో హ్యాపీ. అండ్ తమన్ సార్, అదే లాస్ట్ ఫినాలేలో రవితేజ గారు తమన్ సార్ చెప్పినవి, ఐ ఫెల్ట్ సో హ్యాపీ వాటి. ఓకే, అప్పుడు తెలుసా ఓజీలో మీరు పాడారు కోరస్? తెలుసు అప్పటికి తెలుసు. యా, బికాస్ ఈవెన్ ఆన్ స్టేజ్ పాడాం సువ్వి, అదే ఓజీ పార్టీ థీమ్ అయినప్పుడు ఐ డిడ్ సింగ్ కోరస్ సువ్వి. సో అప్పటికి తెలుసు. జనరల్గా పాడుతున్నప్పుడు ఓకే, వాళ్ళందరికీ సింగింగ్ తెలీదు, వాళ్ళు ఏం తప్పులు వెతికేదేం ఉండదు అనుకుంటాం. కానీ ఒక కాంపిటీషన్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ, సింగర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ ముందు పాడుతున్నప్పుడు ఎక్కడ ఏ మిస్టేక్ పట్టుకుంటారో అనే టెన్షన్ వెంటాడుతుంటుందా సాంగ్ పాడుతున్నప్పుడు? జనరల్గా పాడుతున్నప్పుడు ఇప్పుడు నార్మల్గా పాడేస్తారు కదా, పాడినప్పుడు కూడా ఉంటుంది. అంటే మేబీ నేను ఏం నమ్ముతానంటే ఆడియన్స్ మేబీ ఇక్కడ ఈ నోట్ ఇలా తప్పు పాడా, ఇక్కడ ఇది అయ్యింది అని చెప్పలేకపోవచ్చు, కానీ ఎవ్రీబడి హూ లిజన్స్ టు సాంగ్స్ దే నో. అంటే
వాళ్ళకి ఏదో తప్పు ఆడిందిరా, ఇక్కడ ఏదో సంథింగ్ పోయిందిరా అన్నది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో దట్ జడ్జిమెంట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. సో నాకు ఈవెన్ ఆన్ స్టేజ్ పాడుతున్నప్పుడు కూడా షుడ్ సింగ్ ప్రాపర్లీ, 100% పాడాలి మంచిగా అనేది ఉంటుంది. ఇక్కడ 100% 1000% ఉంటుంది అంతే. ఇంకా మోర్ కీన్గా చూస్తారు, బికాస్ ఎవ్రీబడి ఆర్ మ్యూజిషియన్స్ కాబట్టి ఇంకా కీన్గా చూస్తారు కదా అని చెప్పి అది ఉండేది, ఆ భయం అయితే ఉండేది. జడ్జిమెంట్ ఇవ్వడంలోనూ మనం చేసిన చిన్న మిస్టేక్ అయినా పట్టుకుని దాన్ని పర్ఫెక్ట్గా చెప్పడంలో బాలసుబ్రహ్మణ్యం గారు పర్ఫెక్ట్గా చెప్తారు. చిన్న వర్డ్, చిన్న నోటు, ఏది చిన్నగా చేంజ్ అయినా. మీకు ఎప్పుడైనా సజెస్ట్ చేశారా? ఎప్పుడైనా మీరు చేంజ్ చేసుకున్నారా తర్వాత నుంచి? ఏదైనా ఆయన చెప్పిన తర్వాత చేంజ్ చేసుకునేలాగా ఏం చెప్పలేదు. యాక్చువల్లీ హీ వాజ్ వెరీ, అంటే పొగిడారు. పాడతా తీయగలో 2 episodes పాడాను కదా, ఆ టైంలో హీ వాజ్ లైక్, నువ్వు చాలా కష్టమైనవి ఈజీగా పాడేస్తావు, ఈజీ ఉన్నవి కష్టపడతావు అని అన్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఫుల్ కష్టంగా ఉంది అన్నవి ఐ సింగ్ వెరీ ఈజీలీ. ఏదైతే ఈజీగా ఉందన్నా అవి నేను పాడడం కొంచెం అటు ఇటు చేస్తా. అండ్ అది ఐ స్టార్టెడ్ చేంజింగ్ అన్నీ, అది కూడా ప్రాపర్గా నేర్చుకుంటూ అలా. అంటే అప్పుడు నాకు అంత నేర్చుకోలేదు కాబట్టి ఐ డెంట్ నో. ఇప్పుడు ఐ కెన్ డిఫరెన్షియేట్ వాట్ వాజ్ ద మిస్టేక్ నేను చేసింది అని చెప్పి. అండ్ ఈ వాజ్ వెరీ హ్యాపీ. నేను హై వెళ్ళేటప్పుడు అసలు ఫేస్లో ఇట్లా కష్టంగా పాడుతున్నట్టు తెలియకుండా పాడతావు, దట్స్ అ రియలీ వెరీ గుడ్ క్వాలిటీ అని చెప్పారు బాలు గారు. ఓకే, సూపర్. సాంగ్స్లో మీకు బాగా కష్టం ఈ సాంగ్ పాడడం అని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసిన సాంగ్ కానీ, లేదు మనం పాడలేమని వదిలేసిన సాంగ్ అనేది ఉందా? పాడలేవు అని వదిలేసినవి అయితే ఏం లేవు. మేల్ సింగర్స్ పాడిన హై పిచ్ సాంగ్స్ కానీ, అదే ఇలా హై పిచ్ ఉంది అని అన్నవే నేను ఎక్కువ తీసుకొని, లేదు నేను పాడాలి, నేను ఎందుకు పాడలేదు. ఏ సాంగ్ మీరు బాగా కష్టపడి అంత పిచ్ని మ్యాచ్ చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడిన సాంగ్ ఏంటి? అంటే మేల్ సాంగ్స్ అయినా నాకు అంత ప్రాబ్లం ఎప్పుడు అనిపించలేదు. బట్ నీలిల పాడేద దేవా నేర్చుకునేటప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ హార్డ్ సాంగ్. సో దానికి ఐ ఫెల్ట్ అమ్మో చాలా. సాంగ్ మొత్తమా ఎక్కడైనా చరణాల్లోనా? లేదు, సాంగ్ మొత్తం. ఈవెన్ లాస్ట్లో స్వరం పాటలో కూడా దర్ ఇస్ వెరీ డిఫికల్ట్ స్వరమ్స్. అలాగే స్టార్టింగ్ నుంచి కూడా ఆలాప్స్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్. అది మెయిన్గా ఆ సాంగ్. సో మేబీ ఆ పాటకి కొంచెం ఎక్కువ కష్టపడ్డా. అండ్ ఈవెన్ ఫర్ ఆనతి నియరా. ఓకే, రైట్. ఒకసారి మా కోసం పాడతారా ఆ లాస్ట్ స్వరాలు, గమకాలు? ఆనతి నియరా. ఓకే. సమ్మతినీయరా దొరా సన్నిధి చేరగా ఆనతినీయరా హరా. నైస్, సూపర్ సూపర్. విన్నర్గా ఆ లాస్ట్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ కూడా రన్నర్గా వచ్చారు కదా. మీరు కాకుండా లేదు తను విన్నర్ అవ్వచ్చేమో అని ఫీల్ అయిన కంటెస్టెంట్ ఎవరు? యాక్చువల్లీ మేము 3 members అదే టాప్ 3 తీసినప్పుడు అసలు నేను చాలు టాప్ 3 వచ్చా నేను చాలు అనుకున్నా. ఐ థాట్ మేబీ ధీరజ్ ఆర్ పవన్ కళ్యాణ్ విన్ అవుతారా అనుకున్నా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ బి ద విన్నర్. అండ్ ఈవెన్ అప్పుడు చెప్పినప్పుడు కూడా ఐ వాజ్ స్టిల్ ప్రాసెసింగ్. ఈవెన్ ఇవాళ కూడా ఇట్స్ లైక్ ప్రాసెసింగ్, నేనే అయ్యానా అన్నట్టు. బట్ ఐ ఫెల్ట్ పవన్ కళ్యాణ్, ఎవ్రీబడి వర్ డిజర్వింగ్ అందులో. సో ఐ థాట్ పవన్ కళ్యాణ్ ఆర్ ధీరజ్ విల్ బి ద విన్నర్. ఓకే, సూపర్. రాజాసాబ్ సాంగ్ పాడుతున్నారా? ఏమైనా అప్డేట్ ఏమన్నా వచ్చిందా? అయితే ఇంకా ఏం రాలేదు. బట్ సార్ కి వర్క్ చేస్తున్నాను. అంటే ఆఫ్టర్ దిస్ వెళ్తున్నా. ఇంకా రాజాసాబ్ అయితే అప్డేట్ అయితే ఏం రాలేదు. ఓకే, ఏ ప్రాజెక్ట్ కి చేస్తున్నారు ఇప్పుడు?
ప్రస్తుతం అఖండ అవుతుంది, అఖండ 2కి చేస్తున్నాను. ఓకే, ప్లేబ్యాక్ సింగర్ గానా రాజాసాబ్కి అని చెప్పారు. యా, అఖండ 2కి అఖండ 2 అంటే కోరస్ అండ్ ఆల్ ఆ వర్క్స్ లో. ఓకే, ఈ రోజు సాంగ్ ఒకటి రిలీజ్ అవబోతుంది, ఆ సాంగ్ సంబంధించి ఏమన్నా ఉందా మీది కూడా? యా ఉంది. లోకల్ సూపర్విజన్ చేశాను దానికి. సో ఏం చెప్పారు పర్సనల్గా తమన్ గారు విన్ అయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జడ్జెస్ అందరూ? విన్ అయ్యాక అంటే ఇప్పుడు కార్తిక్ సార్ అయితే ఆఫ్ స్క్రీన్ కూడా లైక్ ఐ థింక్ యూ షుడ్ బి ద విన్నర్, అంటే యూ డిడ్ అ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవాళ అండ్ కన్సిస్టెంట్గా కూడా యూ ఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అ రైట్ వే, డూ ద సేమ్ అని చెప్పారు. అండ్ తమన్ సార్ వాజ్ వెరీ, అంటే నాకు మొన్న కూడా కలిసినప్పుడు వాజ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్, అసలు ఫినాలే పర్ఫార్మెన్స్ యూ స్టోల్ మై హార్ట్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. ఫినాలేలో లాస్ట్లో గమకాలు పాడినట్టున్నారు, ఫినాలేనా అది? గమకాలు పాడారు ఒక సాంగ్, పాడలేను పల్లవేనా, సెమీఫినాలేనా? ఓకే, ఒకసారి గమకాలు పాడగలరు? ఓకే, స్వరాలు పాడాలి. పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను, పదమ పాడలేను పల్లవైన సరి గమ పదమ పాడలేను పల్లవైన పదని సానిద మగ సరి పాడలేను పల్లవైన సరిగ సరిగ మగ స పదమ మా పదమ పదని దమ పదని పదని సరిగ సనిద మ పదని సానిద పదని దమ పదమ గమ పదమ గమ గ సా సాస 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 సరిగ మగ మగ సనిద మామ 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 పదని సని సనిద మగ సా సరి రి గ గ మామ పాప దని ని స రి గ స సని సని ని ద మ పదని దని ద మ గ మగ సరి గ మగ మ పదమ పదని సరి గ మగ సని ద మగ మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదు, మరి మరి నిన్నే మరి మరి నిన్నే. వా, సూపర్. థ్యాంక్ యూ. అంటే సింగర్గా ఒక సినిమాలో ఒక మాస్ సాంగ్ లేదంటే ఒక మంచి మెలోడీ పాడుతున్నప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్, మంచి ఫీల్ ఉంటుందా? లేదంటే ఇటువంటి ఒక మంచి క్లాసికల్ సాంగ్ పాడినప్పుడు ఒక సింగర్ సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ వస్తుంది అంటారా? ఏ సాంగ్ పాడినా వస్తుంది. అంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ ఐ కెన్ సింగ్ ఆల్ జానర్స్, అంటే నేను ఒక వర్సటైల్ సింగర్ అని ప్రూవ్ చేసుకుందాము అని అనుకున్నా. సో విత్ ఇండియన్ ఐడల్ ఇట్ హ్యాపెండ్. Okay. So because all the songs I took were of different genres, ఇలా క్లాసికల్ పాడాను, మెలడీ పాడాను, ఐటమ్ నంబర్ పాడాను, అంటే మాస్ నంబర్ పాడాను, ఎవ్రీథింగ్ ఐ డిడ్. సో నాకు పర్సనలీ ఆ పాటకి న్యాయం చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే తీసుకున్న సాంగ్కి ప్రాపర్గా నేను పాడి న్యాయం చేశాను అని నాకు అనిపిస్తే ఐల్ బీ హ్యాపీ. అది క్లాసికల్ అనే కాదు, బికాజ్ ఈవెన్ సింగింగ్ మాస్ సాంగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. When singing fast beat is very difficult. Melody husky-ga paadam is very difficult. దేనికి దానికి ఉన్నాయి. సో ఏ సాంగ్ అయినా 100% ఇస్తే I'll be very happy. సూపర్. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్ ఎవరు? సింగర్ వచ్చేసి బాలు గారు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు, అండ్ జానకమ్మ గారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సార్ ఆబ్వియస్లీ, అండ్ అది కాకుండా ఐ అడ్మైర్ దెమ్ ఆఫర్ అని కాదు, ఫస్ట్ నుంచి కూడా ఐ లైక్ తమన్ సార్ మ్యూజిక్ డైరెక్షన్లో, మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ సార్, మణి శర్మ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు. దే ఆర్ లైక్ ఇట్లా గాడ్స్ అన్నట్టు చూస్తా నేను. సో ఐ లిజన్ టు దేర్ సాంగ్స్ మోర్ ఆల్సో. ఓకే, సూపర్. సో విన్నర్ అయ్యారు. నెక్స్ట్ అంటే కెరీర్ చేంజ్ అవుతుంది ఇక నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎట్లా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఏం ప్లాన్ అయితే ఏం చేయట్లేదు. ఫస్ట్లీ ఐఎమ్ డూయింగ్ షోస్, బ్యాండ్ షోస్ చేస్తున్నా. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఐ గెట్
అది నేను 100% ఐ విల్ గ్రాబ్ ఇట్ అండ్ 100% ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టు ఉన్నా. అంటే స్టిల్ ఫ్లోలో వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారా, లేదు ప్లేబ్యాక్ సింగర్గా ఇండస్ట్రీలో మనం ముద్ర ఒకటి వేయాలి ఇట్లా? ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ ముద్ర వేయాలంటే సమ్వన్ షుడ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఇఫ్ ఐ గో టు అంటే వాట్ ఎవర్ ఏ ఆపర్చునిటీ ఎటు లీడ్ చేస్తుందో తెలియదు కాబట్టి వాట్ ఎవర్ ఆపర్చునిటీ ఐ గెట్ ఐ గ్రాబ్ ఇట్, ఐ డూ మై లెవెల్ బెస్ట్, ఐ ట్రై మై బెస్ట్. ఆ తర్వాత ఎటు తీసుకెళ్తుంది అనేది ఆపర్చునిటీ వస్తే ఓకే, లేదంటే లైట్, లేదంటే మీ ఫ్లో మీ వెళ్తారు. ఫ్లోలో వెళ్తారు. లేదు మనం ఇప్పుడు సీజన్ 4కి విన్నర్ అయ్యాం కాబట్టి ఇంక మనం ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగర్గా మంచి సింగర్ అవ్వాలి, ఇంకా మంచి ముద్ర వేసి నుంచి ఐఎమ్ సింగింగ్ ఇన్ రికార్డింగ్స్. అంటే అది కోరస్ అవ్వని ఆర్ఎల్స్ ప్లేబ్యాక్ అదే సోలోస్ కానీ యూట్యూబ్ సాంగ్స్ ఇవన్నీ నేను ముందు నుంచి పాడుతున్నా. ఆల్ దిస్ 8 to 9 years ఐ వాజ్ డూయింగ్ రికార్డింగ్స్. టీవీ ఈ షోస్ వీటికి రాలేదు కానీ ఐ వాజ్ డూయింగ్ అంటే వాట్ పీపుల్ డూ ఆఫ్టర్ గోయింగ్ టు దిస్ షోస్ నేను చేస్తున్నా. బోల్ బే బోల్ వల్లే ఐ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్. కోటి గారికి వర్క్ చేసేదాన్ని. అలా ఐ వాజ్ బిల్డింగ్ కెరియర్. దాంతో పాటు ఐ స్టడీస్ చూసుకునేదాన్ని అండ్ ఆఫ్టర్ స్టడీస్ రికార్డింగ్స్తో పాటు ఐ వాజ్ డూయింగ్ బ్యాండ్. సో అది చెప్పాను కదా, నాట్ ఓన్లీ ప్లేబ్యాక్ అది అని కాకుండా ఐ వాంట్ టు బీ ఇన్ మ్యూజిక్. నా లైఫ్ అంతా మ్యూజిక్ తో అసోసియేట్ అయి ఉండాలి. ఐదర్ ఇట్ కుడ్ బి లెర్నింగ్ బ్యాండ్ సింగింగ్ ఆర్ ప్లేబ్యాక్, ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ, కానీ మ్యూజిక్ అనేది లైఫ్ లో ఉండాలి. దట్స్ ఎ మెయిన్ మోటివ్. సో నేను రీసెంట్గా పాస్ట్ సర్టిఫికేట్ కోర్స్ కర్ణాటిక్ ఎగ్జామ్స్ రాస్తున్నా. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ డిప్లొమా. ఐఎమ్ ప్లానింగ్ దాట్ థింగ్స్. ఇవైతే ప్లేబ్యాక్లో అంటే లాట్ ఆఫ్ పీపుల్ నో ఎలా పాడతాను ఏంటి అని. ఐ హావ్ సెంట్ డెమోస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ నుంచి. సో ఐ విల్ సీ ఆపర్చునిటీ వచ్చిందా ఐ విల్ గివ్ మై లెవెల్ బెస్ట్, రాకపోయినా వస్తుంది అని నమ్ముతున్నా. సో ఓకే, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్తో. ఓకే, సో ఇట్లా కాంపిటీషన్స్కి రావాలి, విన్నర్ అవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సింగర్స్గా రావాలని. వాళ్ళకి ఏం చెప్తారు? రండి, బాగా పాడండి, ప్రాక్టీస్. సజెషన్స్, టిప్స్? టిప్స్ అంటే మీకు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో సాంగ్స్ అదే మంచిగా ప్రాక్టీస్ చేసి అదే అంటే ఇప్పుడు ఏదో నేను కష్టమైన పాట పాడేస్తే తీసేసుకుంటారు అనేది కాదు, అదే ఈజీ సాంగ్ పాడేస్తే తీసేసుకోరు అని కూడా లేదు, అంటే సెలెక్ట్ చేయరు అని కూడా లేదు. విచ్ ఎవర్ సాంగ్ యూఆర్ ప్రెజెంటింగ్ అది కాన్ఫిడెంట్గా ప్రాపర్గా నేను ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న ఈ పాటతో అని మీరు ఏ పాట పాడినా ఇట్ విల్ షైన్. సో దట్స్ ద ఓన్లీ థింగ్. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంతే. ఓకే, కీప్ ఆన్ సింగింగ్, కీప్ ఆన్ టేకింగ్ రెస్ట్, ఎవ్రీథింగ్ ఒకళ్ళు బాగా ప్రిజర్వ్ చేసుకుంటే అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఇట్లాగే మంచి మంచి సాంగ్స్ పాడుతూ అటు బ్యాండ్స్ని ఇటు అండ్ ఇంకా ఇండస్ట్రీలో కూడా మంచి సింగర్గా ఎంటర్టైన్ చేస్తూ మంచి సాంగ్స్ ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.